సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. అలవాటు లేకుండా చేస్తే ఖచ్చితంగా చెయ్యి కాలుతుంది, అక్కడ మంట కూడా కాలుతుంది. కాలనీ మా రాయలసీమలో బాగా ఫేమస్, అంటే అన్ని చోట్ల చేస్తారు కానీ మా రాయలసీమలో ఒక వెరైటీ చేస్తారు. మామ ఉల్లిపాయ తొక్కు కాలిపోతుంది, కాలిపోవాలని కనిపెట్టేది సంప్రదాయబద్ధంగా కాలుతా ఉంది. నన్ను కొట్టడానికి సిద్ధంగా పెట్టుకున్నావు కదా, అది ఇది ఇప్పుడు ఈ రోడ్డు వలన ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఆనియన్ ఫ్రైడ్ ఆనియన్ మనం వేసుకుంటాం. ఉల్లిగడ్డ, మేమైతే ఎర్రగడ్డ అంటాం. మా మాట లేదు చెప్పకే, ఎందుకు ఎర్రగడ్డ అనుకొని మెంటాస్ పెట్టుకుపోతాడు కదా. अच्छा बनाया खाके थोड़ा कैसा है कि बोलो. अच्छा बनाया అంటే నేను తిని కదా నేను చెప్పాలి. రోటి పచ్చడి అంటే ఇట్లుండాలి అని నువ్వు చెప్పినావు. రుచికి రుచి, శుచికి శుచి. అన్నిట్లో అమ్మాయిలు వచ్చేస్తారు మామ. అన్ని పేర్లు అమ్మాయిల పేర్లే. మామా మామా అదేంటి మామా కనిపించలేదేంటి? ఈ మంచి ఏదో వంటకం చేస్తా అని చెప్పిండు. ఏడబ్బా, సర్లేండి వెళ్ళి చూద్దాం. మామా ఏంటి ఏం పలకునేదో ఏదో ఆలోచించుకుంటూ ఏదో చేస్తున్నావు. నువ్వు వచ్చిన నుంచి హడావిడిగా నా మీద దాడి చేసావు కదా, ఇంకా కాలేదు, ఇంకా పెట్టలేదు, ఇంకా చేయలేదు అని. నువ్వు వచ్చే లోపలనే నేను ప్రిపేర్ చేసి పెడదామని అదే ధ్యాసలో ఉన్నా. పోయి మంట చేయాలంటే కొంచెం కష్టం కదా. నేను ఏదైనా పని పెట్టుకున్నాను అనుకో, చుట్టుపక్కల ఎవరు వచ్చారు, ఏం జరుగుతుంది అనేది నాకు లేదు. నువ్వు వచ్చింది కూర్చున్నది కూడా తెలియదు. నేను మంట ఎట్ట పట్టుకోవాలి, నేను ఆలోచన అంతా ఏముందంటే, నా కోడలు వచ్చే లోపల బాగా వంకాయ, ఉల్లిపాయ అన్నీ కాల్చి నూనె రహిత పచ్చడి. రహిత అంటే అది పేరు కాదు, అంటే నూనె లేకుండా. నూనె రహిత. హిత అంటే ఉండడము, రహిత అంటే ఏదో లేదు నాకు వచ్చిన భాష అని నేను అనుకుంటున్నా. అది నిజమో కాదో కూడా తెలియదు. ఏదైతే ఏంది ఇప్పుడు నీకు చూడు, స్టవ్ మల్టీపర్పస్ స్టవ్ ఇది. ఇలా అలా అది పెట్టేసుకొని దాని మీద ఇది పెట్టేసుకొని దాంట్లో వంకాయ అంటే కాల్చినాక ఎట్లా కోసేస్తాం అనుకో, 2 వంకాయలు కొడలా. మరీ ఇంత పొడుగు తొడివే బాగుండదు. అందుకని తీసేసి అట్లా అందులో వేసేసి కాల్చిన వంకాయ పచ్చడి అని అంటే మామూలుగా దాంట్లో కూడా కాల్చుకుంటారు. నేను కొంచెం ఇట్లా ఇది ఉంది కదా పరికరం ఉన్నప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలి. చాలా ఎక్కువైతే రోల్ పట్టదు. చాలు నేను ఎక్కువ తింటా కదా, మీరు జస్ట్ ఏం టేస్ట్ చేస్తావా? వారం రోజులు తినమని ఉంటుంది. అంతేనా? ఓకే. మంట మళ్ళీ పొగ రాకుండా అన్ని నాకు అనుకూలంగా చూస్తావా? ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అమ్మ చూడు, నేను ఇది కూడా అజాగ్రత్తగా చేస్తున్నా, ఎప్పుడో ఒకసారి చేయగలుగుతుంది. ఒక స్పూన్ తీసుకొని చెయ్యి కాల్చుకోవడం అంటారు తెలుసా? ఏం చేసావు ఈరోజు అంటే చెయ్యి కాల్చుకోవడం. రోజు పెళ్ళాం చేసి పెడితే హ్యాపీగా తింటారు. పెళ్ళాం ఊరు వెళ్ళిందనుకో ఏదో ఆలోచిస్తూ దేంట్లోనో వేడి దాని మీద చేయబెడతారు, ఖచ్చితంగా కాలుతుంది. దాన్ని అంటే అలవాటు లేకుండా చేస్తే ఖచ్చితంగా చెయ్యి కాలుతుంది. అక్కడ మంట కూడా కాలుతుంది. కాలాలని కాబట్టి నల్లగా కావాలి. చూడు ఏం ఉల్లిపాయ అనుకో, ఒకటి చాలే. ఓకే, ఉల్లిపాయ కూడా అలాగే ఇంకాసేపు ఉంటే ఇంకా ఘోరమైంది చూస్తావు. టమాటో కూడా అలాగే వేస్తా. టమాటో, బ్రింజాల్, ఆనియన్, టమాటో తెలుగులో ఏమంటారు చెప్పు? టమాటా పండు, టమాటకాయ అంటారు. టమాటకాయ టమోటా. మా ఊర్లో ఒక కాన్వెంట్ ఉండేది మా చిన్నప్పుడు.
ఆ కాన్వెంటులో ఇంగ్లీష్ చెప్పాలి కదా, APPLE యాపిల్ అన్నాడు. అరే యాపిల్కి ఏం చెప్తాడంటే ఆపిల్ అన్నాడు. అట్టుంది మన కథ ఇప్పుడు కూడా. APPLE యాపిల్, యాపిల్ కాయ. తెలుగులో ఏం చెప్పాలి దాన్ని? APPLE అంటే యాపిల్, యాపిల్ తెలుగులో ఏం చెప్పాలి? యాపిల్. యాపిల్ అన్నాడు. యాపిల్. అట్లుంటుంది ఇది. మన పంచాయతీ కూడా అట్నే ఉంది ఇప్పుడు. టమోటాను టమాటా, టమాటా అని. మామ ఈ రెసిపీ ఎక్కడ నేర్చుకున్నావు? ఈ రెసిపీ ఎక్కడ ఈ అంటే recipe నుంచి- ఇక్కడ ఉంటుంది కదా, ఇక్కడ ఫేమస్ రెసిపీ, లేకపోతే నువ్వు మా రాయలసీమలో బాగా ఫేమస్. అంటే అన్ని చోట్ల చేస్తారు, కానీ మా రాయలసీమలో ఒక వెరైటీ చేస్తారు. మామూలుగా నేనేం చేసిన ఇప్పుడు మంట పెట్టి కాలుస్తున్నా. అసలు ఇట్లా మంటగా కాదు, ఆ సెగకు కాలవాలి. ఓకే. ఇప్పుడు నువ్వు వచ్చిన తొందరలో నా మీద పడి మళ్ళీ ఇంకా వంకాయ పచ్చడి చీమలు కరుస్తున్నాయి మా 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 అంటామని మరి కింద పడే చూడు. నువ్వు వస్తే దానికి కూడా భయం వేస్తుంది. చూసావా మామ చేసేది నువ్వు. నేను ఎక్కడైనా కంగారు పెట్టానా, తొందర పెట్టానా? ఏదో కోడల్ని ఇట్లా చెప్పడానికి రెడీగా ఉంటాను. నీకు సర్వ హక్కులు ఉన్నాయి నా మీద, మా మీద. కాబట్టి కొట్టినా నువ్వే, తిట్టినా నువ్వే అన్నట్టు నువ్వేమన్నా కూడా నేను పడాలి ఖచ్చితంగా. మామ అంటవా? సరే నీ ఇష్టం. మామ ఉల్లిపాయ తొక్కు కాలిపోతుంది. కాలిపోవాలని కనిపెట్టేది దాంట్లో ఏమన్నా దాంట్లో డ్యాన్స్ చేయడానికి పెట్టినాము మనం. ఏమన్నా అది ఉల్లిపాయ తొక్కు పదంతా కాలిపోవాలి, అందుకని పెట్టాము. చూడు వంకాయ ఎంత సంప్రదాయబద్ధంగా కాలుతా ఉంది. అందుకనే కొన్ని టెక్నిక్ ఉపయోగించాలన్నమాట మనం కూడా. ఇది చాలా సింపుల్గా అయిపోతుంది ఇది పచ్చడి. దీనికి పెద్ద కష్టపడాల్సిన పచ్చడి పేరు కాల్చిన వంకాయ రోటి పచ్చడి. కాల్చిన వంకాయ రోటి పచ్చడి. మామయ్య నువ్వు రోటి పచ్చడి చేసేయడంలో ఫేమస్ కదా. నేను రోటి పచ్చళ్ళు అసలు నీకు తెలుసా, నాకు ఇంతకుముందు అంబాసిడర్ కారు ఉండేది. అంబాసిడర్ కారులో వెనక వంట సామానంతా ఉండేది, దాంతోపాటు రోకలు కూడా ఉండేది. ఓహో. ఎక్కడ పోతే అక్కడ వేసి రోటి పచ్చడి ఎక్కడెక్కడ దంచుకోవడం. ఎవరన్నా ఉంటే దగ్గరలో రెండు అనిపించడం, వాళ్ళకు కూడా పెట్టడం, నేను తింటాం. మళ్ళీ అన్ని కడుక్కొని డిక్కీలు వేసుకొని మళ్ళీ పోతున్నాడు. అది జస్ట్ ఇప్పుడు రోల్ ఒకటే ఇదేంది, మిగతా అంతా సేమ్ టు సేమ్. నేను ఎక్కడ పోతే అక్కడ అంత అది వేరే. ఏం చేద్దాం, ఆ రోల్ ఒకటే ఇది అవుతుంది. రోల్ ఆఫీసులో తీసుకోలేం కదా. అది ఇది 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 ఇదా నాకు కావాల్సింది, ఇది కావాల్సింది. సో మంచిగా ఏమంటారు, మన వంకాయల్ని బ్లాక్గా కాల్చుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే దాని మీద నూనె కూడా పూస్తారు, మనకేం అవసరం లేదు. నూనె లేకుండా అన్నారు కదా, సో అది జస్ట్ మరి దానికి నూనె పోయడం ఎందుకు? నూనె రహిత కాల్చిన వంకాయ పచ్చడి. ఆ మూత తీసుకో. ఇది ఇప్పుడు ఆ గిన్నె తీసుకొని ఆ గిన్నెలో ఇవి వేసుకోవాలి అలా. ఓకే. సంప్రదాయబద్ధంగా. ఓకే. బాగా సంప్రదాయం బాగా పాటిస్తున్నా కదా నేను ఈ మధ్య. అవును. ఆ లుంగి, ఇది కండువా అసలు మామూలుగా లేదు. మాటల్లో కూడా సంప్రదాయం బాగా వచ్చేస్తుంది. అవును. ఎండుమిర్చి. ఎండుమిర్చి కూడా అలా అలా మళ్ళీ చాలా టెక్నిక్గా కలుసుకోవాలి దాన్ని. నైస్ నైస్ నైస్. మళ్ళీ కారమో మా మామ కారం పెట్టిండు అని మళ్ళీ ఇవరి దాకా చీమ కుడితే ఇవే కదా, అట్లా కుడతావు మన ఇలా అంటావు అన్నమాట. అలా అంట. మరి అలా అన్న తర్వాత అందుకే దాన్ని అమ్మా అదే అనమాట టెక్నిక్. కొడల 2 మంచి టమోటాలు ఇవి. నువ్వు మంచిగా అన్నావు కాబట్టి అన్నీ మంచియే నీలాగా. మామ మజాగా. సో సాంప్రదాయబద్ధంగా మనము వంకాయలు, ఇంకా ఉల్లిపాయ, ఇంకా ఎండుమిర్చి 3 వితౌట్ ఆయిల్. ఒకప్పుడు టమాటో. ఒకప్పుడు నూనె ఉండేది కాదు, ఇప్పుడు మనం వాడేది కూడా నూనె కాదు. అంటే ఏదో చల్తా అంతే. అంతేగాని అప్పుడు నూనె లేకుండానే కూరలు చేసుకునేవాళ్ళు. అయితే ఆమ్దం వేసుకునేవాళ్ళు. అవును మామ. మళ్ళీ ఆ ట్రెడిషన్స్ మళ్ళీ వస్తున్నాయి కదా ఇప్పుడు. స్టార్ట్ చేస్తున్నారు. మనం ఇప్పుడు ఇక్కడ రోల్ వేసుకొని ఇవి కూడా కాయలని బాగా టమోటాలు కూడా అన్ని తొక్కలు తీసుకునే పని చేసుకోవాలి.
ఇప్పుడు మనము ఇప్పుడు వంకాయలను వీటిను ఈ పొట్టు తీసేసుకోవాలి ఓకే. శుభ్రంగా శుభ్రంగా సుడు దాంట్లో కట్టెల పొయ్యి మీద ఉడికిందానా తీసేస్తుంటే వచ్చేస్తుంది. నువ్వు కూడా చేయొచ్చుగా, తెలుసు ఏదో రోకలు అది పట్టుకొని అనుకో ఎప్పుడు కొడదామా అన్నట్టున్నావు నువ్వు. నేను ఊరగంటే ఇట్లా చూస్తానే ఉన్నా, నేను నువ్వు అది పట్టుకొని తిప్పుతూ ఉండవు, ఎప్పుడు పడుతుందా ఏటు అని నేను ఇట్లా అందామా అని ఉండా నేను. నువ్వు తీస్తేనేమో వేరేలాగా వచ్చింది, నేను తీస్తే మొత్తం సగం కాయ వచ్చేస్తుంది. ఎక్స్పీరియన్స్ అనమాట. ఈ డిష్ ఎవరు తింటే బాగుంటుంది అంటావు? అంటే బేసిక్గా రోటి పచ్చట్లు అయితే నువ్వు ఇదనుకో, అంటే నూనె వద్దనుకునే వాళ్ళు, ఇప్పుడు నూనె తినకూడదు, నూనె ఎక్కువ తినకూడదు అని డాక్టర్ చెప్తారు కదా, అలాంటి వాళ్ళు ఇట్లా సింపుల్గా చేసుకోవచ్చు ఈజీగా. అంటే వాళ్ళకు ఒకవేళ ఇట్లా కట్టెల పొయ్యి అవి దొరకకపోయినా కూడా ఏం చేయాలి, కట్టెల పొయ్యి దొరకలేదనుకో మన స్టవ్ మీద ఇట్లాంటి ఇది పెట్టి కాల్చుకోవచ్చు. ఏదైనా మంటే కదా, స్టాండ్ టైప్లో తీసుకొని దాంట్లో పెట్టేసుకొని, అంటే కాల్చేటప్పుడు మళ్ళీ కింద పడిపోకుండా దాన్ని మళ్ళీ పట్టకర పట్టుకొని అవన్నీ చేయకుండా ఉండేదానికి అలా పెట్టుకోవచ్చు అనమాట. పెట్టుకున్నాక ఇప్పుడు టమాటా పైన కూడా తొక్క తీసేయి. ఎంత అసలు చెప్పకుండా మళ్ళీ నువ్వు ఎక్కడ ఉల్లిపాయ అంటే వరకు నేను టమాటా తీసేసాను తెలుసా. టమాటా అంటే మెత్తగా ఉంటుంది, ఉల్లిపాయ ఎట్లా తీయాలో తెలియదు. ఉల్లిపాయ కోసేసుకుందాంలే కానీ దాన్నే ఉంది. ఇప్పుడు రోటీని ఉపయోగించాలి. ఇట్లా బాగానే అంటే హాఫ్ బాయిల్ అయినట్టు హాఫ్ ఫ్రై అయినాయి, సగం నల్లగా అయినాయి. అయినా కూడా టేస్ట్ బాగానే ఉంటుంది. కాబట్టి నేను ఈ పనిలో ఉంటాను, నువ్వు ఆ పనిలో ఉండు. అయిపోయిన తర్వాత నన్ను పలకరి. ఓకే. సో ఎవరైతే బాగా హెల్త్ కాన్షియస్ ఉంటారో, ఆయిల్ అంటే డాక్టర్ చెప్పారు మీరు ఎక్కువ నూనె వస్తువులు తినదండి అని అంటారు కదా, అలాంటి వాళ్ళు ఇలాంటివి చేసుకుంటే కమ్మగా తినచ్చు అనమాట. కమ్మగా ఉంటాయి, హెల్త్ ఉంటుంది. అది కాకుండా మనం నూనె తినలేదులే అనే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది చూడు, అది కూడా ఉంటుంది ఇందులో. కాబట్టి మనం ఇట్లా చేసుకోమని నేను సలహా ఇస్తున్నా. ఇప్పుడు దీంట్లో ఉప్పు వేయాలి. ఉప్పు మెయిన్ ఇంగ్రీడియంట్. ఇప్పుడు ఎందుకు వేయాలంటే ఉప్పు పలుకు ఉంటుంది కదా, బాగా మెదుగుతుంది అని నా స్వార్థము. మామ నేను ఉల్లిపాయలు కోయడం కూడా అయిపోయింది. జీలకర్ర, ఎండుమిర్చి, ఉప్పు వేసేసినాము. ఇప్పుడు నన్ను కొట్టడానికి సిద్ధంగా పెట్టుకున్నావు కదా, ఇది రోకలి. ఇది రోలు, ఇది రోకలి. సారీ మామ, అంటే దీనికి కొత్త కదా. అవునవునులే. నువ్వు కొత్త, ఈ రోలేమో 100 ఏళ్ళ నాటి రోలు ఇది. అవును, చూడు ఎంత లోపలికి పోయిందో. దంచంగా అరిగిపోతాయి రోళ్ళు కూడా. ఈ రోళ్ళ గురించి ఇంకొకటి చెప్పనా, ఈ రోలు ఓన్లీ పచ్చడి దంచుకునేదానికే కాదు, మల్టీపర్పస్. చెప్పు నువ్వు చెప్పు. ఒకవేళ మన దగ్గర కత్తి ఉందనుకో, నీ చేతిలో కత్తి తీసుకొని ఇంకా దీనికి ఆకురాయి అవసరం లేదు, ఇదే పదును వస్తుంది అన్నమాట. ఇంకొకటి ఏంటంటే ఊర్లలో మన పాతకాలంలో వీధిలో రోలు ఉండేది, అంటే వీధి లోపల. అది ఎట్లా అంటే వీధిలో ఎవరైనా దంచుకోవచ్చు. మామూలుగా అయితే ఇంటికి ఒక రోల్ ఉంటుంది, అట్లా కాకుండా అప్పుడు అందరూ ఏమంటారు కలిసిమెలిసి బతికేవాళ్ళు. ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ లాగా ఎవరింట్లో ఎవరిది వాళ్ళు కాకుండా ఒక్కొక్కసారి సామూహికంగా పచ్చడి దంచుకుంటే అది. ఇప్పుడు ఊర్లో చింతకాయ సీజన్ వచ్చింది అనుకో, చింతకాయ ఉప్పు తక్కువ దంచుకోవాలి. లేకుంటే ఆ కాలంలో గింజలు తెచ్చుకొని అప్పుడప్పుడు దంచుకొని తినేవాళ్ళు. అందుకోసమని ఒక వీధిలో రోలు ఉండేది, ఇంట్లో ఉండేది, వీధిలో ఉండేది. మా కడప జిల్లాలో అయితే ఇట్లా లోపలికే ఉంటుంది రోలు, దీని మీద బండ పెట్టేవాళ్ళు. అంటే ఇదంతా కనిపించకుండా లోపలికే ఉంటుంది, బండ పెట్టేవాళ్ళు. దాని మీద ఇవన్నీ కాకుండా ఇంకొక రోలు ఉంటుంది, అదేంటంటే పదును రోలు అంటారు దాన్ని. పదును రోలు, ఓకే అంట, ఏమో తెలిసినట్టు చెప్పు. అంటే నాకు కూడా తెలియదు, తెలుసుకో. ఇప్పుడు చెప్పు. ఏమంటారు, నాలెడ్జ్ ఇస్ వెల్త్.
తెలుసు కాదు డివైన్ అనేది వైన్ అను డ్రమ్ అను బ్రాండ్ అని అంటారు కదా అంతే. నాకే పుస్తున్నావా కానీ లేదు మామ చీమ ఎక్కుతుంది నా చెయ్యి. నన్ను చీమ నుంచి రక్షించావా నిన్ను చీమ అబ్బా నుంచి రక్షించాను ఇట్లాంటి మామ. కోడలు ఉండాలండి నా చేతులు చూడండి. అసలు నా చేతులు చూడండి అసలు నన్ను చీమ కూడా కుట్టనివ్వదు మా మామది ఇదో పంచ తెలుసుకో. ఎంత తెల్లగా ఉంది. దానికి రుద్దుదామనుకున్నా తెలుసుకోవాలి ఉతుక్కోలేక చచ్చిపోవాలి కానీ సరే విషయానికి వద్దాం పదును రోలు అని ఉంటుంది ఈ పదును రోలు అనేది ఎందుకుంది అంటే ఇప్పుడు మాన్సూన్ వస్తుంది రేపు తొలకరి వచ్చినప్పుడు ఆ వర్షం పడి భూమి తడుస్తుంది అన్నమాట భూమి ఎంత తడిసింది అని తెలియాలి కదా తెలియాలంటే పొలంలోకి వెళ్ళి తొవ్వి చూడాల్సిన అవసరం లేదు ఇక్కడ ఒక రోలు ఉంటుంది దాన్నే పదును రోలు అంటారు ఆ రోలుకు ఇంత నిండిందనుకో నీళ్ళు వర్షం నీళ్ళు ఓహో ఒక అడుగు నీళ్ళు లోపలికి భూమిలోకి పోయినాయి అని లెక్కేస్తారు అనమాట దాన్ని పదును రోలు అంటారు ఓకే. రోలు గురించి నీకేం తెలుసు పచ్చడి తెలుసుకుంటారని తెలుసు ఆ రోలు కూడా నీకు వెళ్ళేమో అన్ని మిక్సీలు అంతే బర్ర 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 అని అంతే. 1 2 3 4 అయిపోతుంది కానీ చూడు దీనికి ఇంత లెక్క ఉంటుంది ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి ఈ రోలు వల్ల ఇన్ని లెక్కల పత్రాలు ఉంటాయని మాకు తెలియదు. ఇంకొకటి ఉంటుంది ఇంకొకటి అసలు ఉంటుంది కోలు కొంకరాయి అని బాగా అల్లరికి ఎదిరిగేవాడు ఉంటాడు కదా స్టూడెంట్ వాడిని ఏం చేస్తారంటే ఇట్లా కాళ్ళు చేతులు కట్టేసి మధ్యలో కట్టెబెట్టి దానికి ఒక రోలు కట్టేవాళ్ళు దాంట్లో నుంచి వాడు విడిపించుకొని పోలేడు ఎంత కోలు కొంకరాయి తొబ్బడం అంటారు అని అది వేసి పెట్టిననుకో పొద్దున్న నుంచి మధ్యాహ్నం దాకా వాడు ఎక్కడ కదలలేడు ఇట్లా లేడు అసలు ఎక్కడ అవకాశం ఉండదు విడిపించుకునే దానికి చూడు ఈ రోలు వలన ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి చింతపండు వేసాను చింతపండు వేసుకున్నారు. ఇప్పుడు టమోటా వేసుకోవాలి టమాటా అంటే అంతా ఒకటేసారి వేసుకోలేమా వేయకూడదు అదేమన్నా మిక్సీ అనుకునేవా అన్నీ ఒకటేసారి బర్రని తిప్పడానికి ఇంత కష్టపడేది ఎందుకు కమ్మగా మంచి రుచికరంగా తినాలి కదా ఓకే ఓకే ఓకే. ఇప్పుడు వంకాయ వేస్తాను వంకాయ లేకపోతే టమాటా వేసుకోవాలి దాని తర్వాత వంకాయ వేసుకోవాలి టమోటా ఆనవాళ్ళు కూడా కనిపించకూడదు అసలు ఓకే. ఇప్పుడు ఇది ఇలా పెట్టేసి లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఆనియన్ ఫ్రైడ్ ఆనియన్ మనం వేసుకుంటున్నాం. ఉల్లిగడ్డ మేమైతే ఎర్రగడ్డ అంటాం ఉల్లిగడ్డ ఎర్రగడ్డ అంటాం ఎర్రగడ్డ మా మాటలేదు చెప్పకే ఎందుకు ఇక్కడ ఎర్రగడ్డ అనుకొని ఏంది వీళ్ళు ఎర్రగడ్డ అంటారు అని చూసావు కదా కూడా ఆనియన్స్ ఎలా ఉంది నీకు చూడడానికి ఎలా అనిపించింది చెప్పు చూస్తుంటా నువ్వు ఎప్పుడు దాంట్లోకి వెళ్ళి తీసి ఎప్పుడు నాకు ఇస్తే నేను ఎప్పుడు తినాలి అని అయితే నాకు అనిపిస్తుంది. అవును అంతేనా ఎప్పుడు అట్నే అనిపిస్తుంది. ఇప్పుడు అచ్చా బనాయా కాకే తోడా కైసాయికి బోలో అచ్చా బనాయా అంటే నేను తిని కదా నేను చెప్పాలి చేయడం పద్ధతి ప్రకారం చేసిన నువ్వు తిని టేస్ట్ చెప్పు అని చెప్పడం అనమాట. ఓకే వేరే మంచిగా చేసావు నేను తిని ఎలా అయిందో చెప్పాలి అంతేనా. అమ్మ గుమ్మగుమ్మలాడుతుంది మా వాసన చూసినావు మా అమ్మ నువ్వు చేస్తుంటేనే నేను అటాక్ పెట్టుకొని అన్నం పెట్టుకొని రెడీగా ఉన్నా. అసలు నువ్వు కేక నువ్వు రెడీయా కేక నేను చెప్తుంటే నేను ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నా కారం ఎక్కువైంది పారిపోదామని చేసేదాకేమో నేను ఎదురు చూస్తా వంట చేసిన తర్వాత ఏమో నువ్వు ఎదురు చూస్తా. నేను ఇప్పుడు ఎదురు చూడమే కాదు పారిపోవడానికి రెడీగా ఉండా మంట అంటేనే అని వెళ్ళిపోదామని ఉండాలి. ఇది బాగుంది అని నాకెట్టే తెలిసింది తెలుసా అందరూ ఒక ముద్ద తిని ఓహో అంటారు నువ్వైతే చెప్పకుండా లాగించేస్తున్నావు కాబట్టి నేను అసలు పారిపోను అసలు చూడు రోటి పచ్చడి అంటే ఇట్లుండాలి అని నువ్వు చెప్పినావు. రుచికి రుచి శుచికి శుచి రుచి
శుచి సుచి రెండు. ఓకే. శుచి అంటే మళ్ళీ ఎవరు అమ్మాయి అనుకుండేవు కాదు. అన్నిట్లో అమ్మాయిలు వచ్చేస్తారు మామ. అన్ని పేర్లు అమ్మాయిల పేర్లే. ఓకే. నదులు అమ్మాయిలే, చదువు అమ్మాయి, ఆడబెట్టినా కూడా అమ్మాయి పేర్లు ఉన్నాయి. సరే తప్పదు, ఎందుకంటే అమ్మకే పుట్టినాం కదా మనం కూడా కదా. ఎస్. సో సూపర్ మామ, మంచి రెసిపీని అందరికి చెప్పినాం, ఎంజాయ్ చేసావు కదా. ఎస్. ఓకే వ్యూవర్స్, చెప్పాను కదా వంకాయ, కాల్చిన వంకాయ పచ్చడి. దీంట్లో నూనె ఏముండదు, జీలకర్ర, చింతపండు, కాల్చిన వంకాయ, టమోటా, ఎండుమిర్చి అన్నీ వేసి దీన్ని రోట్లోనే దంచుకోవాల్సిన ఇదేం లేదు, మిక్సీలో కూడా వేసుకోవచ్చు. మిక్సీలో కూడా మెత్తగా ఇట్లా పేస్ట్ చేయకూడదు, చేయకుండా కొంచెం కొంచెం పలుకు పలుకుగా ఉండేటట్టు చేసుకుంటే మిక్సీలో కూడా ఇది చాలా బాగుంటుంది.